హాయ్ అమ్మ. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. మేము ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాం అక్క. ఎంత ఫీజు? ఎంత టెన్యూరు? అని చెప్పేసి నాకు అడుగుతున్నారు. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి రండమ్మా. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా ఇక్కడికి రండి. మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారా? యాస్ ఎ ప్రొఫెషన్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదంటే జస్ట్ బేసిక్‌గా నేర్చుకొని పార్లర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను ఫీజ్ స్ట్రక్చర్ చెప్తాననమాట. అంతే తప్ప నేను ఎక్కువ అయితే అమౌంట్ అయితే తీసుకోనమ్మా. అది మైండ్‌లో పెట్టుకోండి. ఆహ్ ఒకటి ఏంటంటే, మనము ది బెస్ట్‌గా నేర్చుకుంటేనే మనం ఇచ్చే సర్వీస్ అయినా, మన దగ్గర వేరే వాళ్ళు నేర్చుకున్నా గూడా ది బెస్ట్‌గానే మనం ఇస్తాము. కదా! మీరు నార్మల్‌గా నేర్చుకుంటే నార్మల్ స్టేజ్‌లోనే ఉంటారు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే కొంతమంది ఆహ్, ఎంత కష్టమైనా, ఎంత ప్రాబ్లమాటిక్‌గా ఉన్న పిల్లల్ని మంచి స్కూల్‌లో, మంచి కాన్వెంట్ స్కూల్‌లో వేయాలని అనుకుంటారు. అంటే గవర్నమెంట్ స్కూల్ తక్కువ అని నేను చెప్పట్లేదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్‌లో ఎంత మంచి స్టడీ ఉన్నా, చాలా మందిమి మనం మా పిల్లల్ని మంచి కాన్వెంట్ స్కూల్‌లో ఎయాలి. వాళ్ళ ఫ్యూచర్ బావుండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి మనం ఇంకా బెటర్ దెన్‌గా వెతుక్కొని చేస్తాం. ఎందుకు చేస్తాం? అంటే గవర్నమెంట్ స్కూల్‌లో ఏం స్టడీ చెప్పట్లేదు అని కాదు. స్టడీ చెప్తున్నారు. బట్ మా పిల్లలకి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి. మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మన లైఫ్ సెట్ అవుతుంది. సో, వాడు ఫర్దర్‌గా ఇప్పుడు నేను ఒక 1,00,000 ఖర్చు పెడతానేమో. బట్ వాడు రేపన్నాడు 10,00,000 అయినా ఎర్న్ చేసుకోగలుగుతాడు. సో, తను అన్నది ఒక ఎయిమ్ పెట్టుకున్నారు కాబట్టి దానికోసం ప్రయత్నిస్తాడు అనడానికి మనకి గవర్నమెంట్ స్కూల్‌లో పెట్టుకొని స్టడీ చేసుకునే వాళ్ళకి కాన్వెంట్‌లో వెళ్ళి పిల్లలు స్టడీ చేసుకునే దానికి డెఫినిట్‌గా డిఫరెంట్ కనిపిస్తుంది మనకి. మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను ఈ విషయం. సో, ఎందుకు చేస్తున్నామనంటే, మా పిల్లలు గూడా రిజల్ట్ మళ్ళీ అంత బావుంటుంది. నేను ఈ స్కూల్‌లో ఇంత ఫీజైనా నేను ఎంత ఇబ్బంది పడుతూ కడుతున్నా, రిజల్ట్ కూడా రిటర్న్స్ కూడా అంతా బావుంటుంది కాబట్టి అని చెప్పేసి మనం అంత ఇబ్బంది ఉన్నా అక్కడికేస్తున్నాం. ఎందుకంటే, మనకి రిటర్న్ వచ్చేది మళ్ళీ ది బెస్ట్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఏదైనా అంతే అమ్మా. నార్మల్‌గా నేర్చుకుంటే డెఫినిట్‌గా మీకొచ్చే రిటర్న్స్ నార్మల్‌గానే ఉంటది. మీరు ది బెస్ట్‌గా నేర్చుకుంటేనే కదా అవతల వాళ్ళకి ది బెస్ట్ ఇచ్చేది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మన సరౌండింగ్స్ అంటే ఇక్కడ కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. నేనేంటో చాలా మందికి తెలుసు కాబట్టి ఆ సరౌండింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? ఈ సరౌండింగ్స్‌లో చాలా వరకి పర్మనెంట్స్ వర్క్స్ అన్నది ఎవరు చేయట్లేదు. అట్‌లీస్ట్ నాకు రీసెంట్‌గా వచ్చిన ఒక కస్టమర్ ఆహ్, ఆ మేడం అంట తనకి పిగ్మెంటేషన్ ఉందంట. పిగ్మెంటేషన్ అంటే ఐడియా ఉంది కదా చాలా మందికి. అదే నల్ల మొంగు, నల్ల మచ్చలు అంటారు కదా! ఆ ప్రాబ్లమ్ ఉంది అంట. సో, తను మన సరౌండింగ్స్‌లో మొత్తం తిరిగిందంట. ఒక 2, 3 ఇయర్స్ నుంచి. ఓకే. ఒక 2, 3 ఇయర్స్ నుంచి సర్వ్ చేసిందంట. తనకి కరోనా టైంలో అలా వచ్చిందంట. తను అది తగ్గించుకోవడానికి తిరిగితే, అంటే చేయడానికి లేదు మా దగ్గర అని చెప్పారంట. మా దగ్గర అసల సర్వీస్ లేదు అని చెప్పారంట. అంటే పాపం వాళ్ళేం తప్పు కాదు. వాళ్ళ దగ్గర ఉంది, అది ఉంది కాబట్టి అదే చెప్పారు. మా దగ్గర లేదు అని అన్నారు. సో, ఆ మేడం లైట్ తీసుకుందంట. రీసెంట్‌గా నాకు కలిసిందనమాట. నా దగ్గరికొచ్చేసి సడెన్‌గా అడిగింది. నాకు పిగ్మెంటేషన్ ఉందమ్మా. అదే నల్ల మచ్చలు, నల్ల పొంగు అది ఉంది. నాకు తగ్గిపోతుందా? చేయగలుగుతావా? అని చెప్పి అడిగితే, యెస్ మ్యామ్ చేస్తాను అని చెప్పా. తను షాక్ అయిందనమాట. నిజంగా చేస్తావా? అంటే యెస్ మ్యామ్ నిజంగా చేస్తాను. అనంటే మొత్తం పోతుందా? అంటే డెఫినిట్‌గా పోతుంది. అనంటే ఎన్ని సెట్టింగ్స్‌లో పోతుంది? అనంటే డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్ బ్యాలెన్స్ మ్యామ్. కొంతమందికి 1, 2 మంత్స్‌కి ఎళ్ళిపోతుంది. కొంతమందికి 2 ఆర్ 3, 4 సెట్టింగ్స్‌లో ఎళ్ళిపోతుంది. డెఫినిట్‌గా అయితే పోతుంది అని చెప్పారనమాట. సో, తను నాకు కండిషన్ పెట్టింది. ఏంటి అంటే ఓకే అమ్మా. నేను నిన్ను నమ్ముతున్నాను. చేయించుకుంటాను. హాఫ్ పేమెంట్ నేను ముందు చేస్తాను. తర్వాత కంట్రోల్ అయిన తర్వాత నేను మళ్ళీ రిమైనింగ్ పేమెంట్ పే చేస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. ఐ సెడ్ ఓకే. ఎందుకంటే నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఆ వర్క్ చేస్తాను. ఆల్రెడీ చూసాం కాబట్టి నేను చేస్తా అని చెప్పా కాబట్టి ఓకే. నాకు నో ప్రాబ్లమ్ మ్యామ్. ఇట్స్ ఓకే అని చెప్పా అనమాట. సో, తను చేయించుకుంది. జస్ట్ సెకండ్ సెట్టింగ్‌లోనే తనకి కంప్లీట్ అయిపోయిందనమాట. జస్ట్ సెకండ్ సెట్టింగ్‌లోనే. నిజంగా షీ ఈస్ వెరీ షాక్డ్. అంటే మనమేదో పెద్ద గొప్ప అని చెప్పి నేను చెప్పట్లేదు. అంటే మన దగ్గర కూడా ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాననమాట. అలాంటివి చాలా మోర్ అండ్ మోర్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. అంటే అవతలి వాళ్ళు ఎవరో చేస్తలేరు. వాళ్ళేదో ఇంతకే నేర్పిస్తున్నారు కదా! మీరెందుకు అంత తీసుకుంటారు అనంటే, సో, నేను ఇట్లా చార్జ్ చేయడానికి నేను ఇది అని చెప్పడానికి నా దగ్గర గ్యారంటీ ఉంది. నాకు వర్క్ ఉంది. ఆ ఎఫర్ట్ ఉంది కాబట్టి సో, నేను ఆ లెవెల్‌లో వెళ్తున్నా అనమాట. నేను ఆ లెవెల్‌లో వెళ్తున్నాను గదా! మీరు నా దగ్గర నేర్చుకుంటున్నారు గదా! నేర్చుకుంటున్నప్పుడు మీది కూడా
అలాగే తీసుకుంటారు, అలాగే ఛార్జ్ చేస్తారు. మేబీ ఇంకా నాకన్నా ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు, కానీ నాకు మించి అయితే తగ్గరు కదా. ఎందుకంటే ఒక దగ్గర మనం వర్క్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ వర్క్ ఆఫ్ స్టైల్లోనే మనము వెళ్ళగలుగుతాము, వెళ్తాము, డెఫినెట్గా సంపాదిస్తాం. అంతే తప్ప నా దగ్గర నేర్చుకుంది అయితే నువ్వు నార్మల్గా మళ్ళీ పార్లర్ పెట్టుకొని అయ్యో నాకు రాలేదే అని మాత్రం వదిలేయవు కదా. డెఫినెట్గా అది ఎక్స్ప్లోర్ చేస్తావు. ఓకే, ఇది అనమాట. సో ఇలాంటివి ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయమ్మా మన దగ్గర. ఏంటి అంటే చాలామందికి స్కిన్ సాగింగ్ ఉంటుంది, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, స్కిన్ వైట్నింగ్ అడుగుతారు, పర్మనెంట్ మేకప్కి, పర్మనెంట్ ఫేషియల్కి అది అడుగుతారు. సో చాలా వరకు ఈ సర్వీసెస్ లేవు, చాలా దగ్గర లేవు, బట్ మన దగ్గర ఉంది అనమాట. అదంతా మీకు చెప్తాను నేను. అందుకే మీకు ఏ డౌట్స్ ఉన్నా మనీస్ తర్వాత మా సెకండ్ మీరు ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫై అయితే యూ కెన్ జాయిన్. ఓకే, వద్దు అనుకుంటే ఓకే లైట్ అట్లా అయినా ఓకే, ఇలా అయినా ఓకే అనమాట. నాకు చాలామంది పాపం మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, బట్ ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. అంటే మేబీ తెలీదు ఎవరి ప్రాబ్లం ఏంటో. ఈ వీడియో చూస్తే అయినా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందేమో అన్న విషయానికి నేను వీడియో తీసాను అనమాట. ఇంకోటి ఏంటంటే నా దగ్గర నేర్చుకున్నప్పుడు మీరు ఫీజు అయితే ఏదైతే కడుతున్నారో, నేర్చుకున్న తర్వాత వితిన్ ఒక 15 to 1 monthలో మీ ఫీజు మీకు రిటర్న్ అయిపోతుందమ్మా. దానికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను, డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు డెఫినెట్గా, ఇంత ష్యూర్గా చెప్తున్నాను, డెఫినెట్గా చాలా మంచి బిజినెస్లో రన్ చేస్తారు. మీరు డెఫినెట్గా రన్ చేస్తారు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ మాత్రం లేదు అనమాట. డెఫినెట్గా సంపాదిస్తారు. ఒక 1 month చాలు ఆ ఫీజు అమౌంట్ మీరు సంపాదించడానికి. ఓకేనా, అలా అని చెప్పించి ఫీజు అంటున్నావక్క, మళ్ళీ ఆ ఫీజు ఏదో పెద్ద వేలలో ల్యాక్స్లలో ఉందేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకేనా, 1 lakh కూడా కాదు, అట్లీస్ట్ 50 కూడా కాదు. ఓకే, అంతకు బిలోనే ఉంది. ఇంకా మీకు అర్థమైపోవాలి. ఓకే, తక్కువైంది. డిపెండ్స్ ఆన్ యువర్ టెన్యూర్. మీరు ఏదైతే సర్వీసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి మాత్రమే అంతంత ఛార్జెస్ ఉంటాయి. లేదు మీరు ఇంకా తక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారు, జస్ట్ బేసిక్గా నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఇంకా తక్కువ ఫీజే ఉంటుంది, ఎక్కువ అయితే అస్సలు ఉండదు. ఓకేనా, దీంట్లో మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఫ్రీగా ఉంటారు అండ్ డెఫినెట్గా మీ కాల్ నేను మాట్లాడతాను. లేదు ఇంకా బెటర్ దెన్ డైరెక్ట్గా వస్తా అంటే ఇంకా హ్యాపీ. ఒకసారి డైరెక్ట్గా మాట్లాడితే కన్వర్జేషన్ ఇంకా బాగుంటుంది కదా. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా. ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా నంబర్ ఉంటే కూడా వాళ్ళకి ఇచ్చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.